సంక్రాంతి లోపలే నామినేటెడ్ పోస్టులు తెలంగాణలో భర్తీ కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. పండక్కి ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని రేవంత్ నిర్ణయించారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం పోటీ పడుతున్న ఆశావాహుల్ని ఆయన కలవనున్నారు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో 100 మందికి పైగా నేతలున్నారు. సో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు సీనియర్ లీడర్లు. ఢిల్లీ స్థాయిలో ప్రోటోకాల్ పదవులు ఆశిస్తున్నారు హరిగోపాల్, ఫహీం. సో సంక్రాంతి లోపే తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు భర్తీ కానున్నాయి. పండక్కి ముందే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం పోటీ పడుతున్నారు ఆశావాహులు. అలానే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు 100 మందికి పైగా నేతలు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు సీనియర్ లీడర్లు. ఢిల్లీ స్థాయిలో ప్రోటోకాల్ పదవులు ఆశిస్తున్నారు హరిగోపాల్, ఫహీం. మా కరెస్పాండెంట్ అగస్త్య మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. అగస్త్య, నామినేటెడ్ పదవుల విషయంలో కాంగ్రెస్ స్పీడ్ వెనుక కారణాలేంటి? అలానే పదవుల్లో ప్రియారిటీ ప్రాతిపదికన ఏంటి? ఒకటి, కాంగ్రెస్ పార్టీలో మొన్న టికెట్ల ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలామంది పార్టీకి సపోర్ట్ చేస్తూ పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. వాళ్ళంతా కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. కొంతమంది ఓడిపోయిన అభ్యర్థులు, జగ్గారెడ్డి లాంటి వ్యక్తులు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. మధుయాష్కి లాంటి వ్యక్తులు, మైనంపల్లి హనుమంతరావు ఇలాంటి కొంతమంది ఎమ్మెల్సీ రేసులలో ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఉన్నాయి. ఇంకొన్ని స్థానిక సంస్థలు ఖాళీ అయిన నేపథ్యంలో మొత్తంలో ఎక్కడెక్కడైతే భర్తీ చేయగలిగినాయో అక్కడ ఎమ్మెల్సీ స్థానాలు కొంత సీనియర్ నాయకులు అడుగుతున్నారు. మిగిలిన యువ నాయకులు, అదేవిధంగా పార్టీ కోసం అనుబంధ సంఘాల్లో పనిచేసిన నాయకులు, లేదా పార్టీ అధికార ప్రతినిధులుగా పనిచేసిన సామా రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి ఇలాంటి నాయకులంతా కూడా నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పదవుల గురించి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ప్రోటోకాల్ రాష్ట్రానికి సంబంధించి ఏఐసీసీకి, రాష్ట్ర పార్టీకి అనుసంధానంగా ప్రోటోకాల్ వ్యవహారాలు చూసిన హక్కర వేణుగోపాల్ కూడా ఢిల్లీ స్థాయిలో ఒక కీలకమైన పదవి కోసం ఆయన ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఫహీం, ప్రోటోకాల్ చూసుకునే ఫహీం కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఏదైనా మంచి పదవి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా పార్టీ కోసం పనిచేసిన యువ నాయకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా కార్పొరేషన్ చైర్మన్ల సంబంధించిన పదవుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి దగ్గర కొంత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి డిస్కషన్ జరిగింది. పీఏసీలో కూడా నామినేటెడ్ పోస్టులను పార్టీకి పనిచేసిన వాళ్ళకి తొలి ప్రాధాన్యతగా ఇవ్వాల్సిందే అనేది ఒక సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. వీటన్నింటినీ కలిపి సంక్రాంతి లోపు పార్టీ సీనియర్లలో ఎవరెవరికి ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు? పార్టీ సీనియర్లలో కొంతమంది ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. జగ్గారెడ్డి కావచ్చు, లేకపోతే మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, మధుయాష్కి లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు ఇస్తే బాగుంటుందని ఒక ఆశాభావంతో ఉన్నారు. 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి రిస్క్ లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే నామినేట్ చేయొచ్చు కాబట్టి ఆ 2 కూడా చాలా సేఫ్ సీట్స్ అనే భావిస్తున్నారు. అందులో హై కాంపిటీషన్ ఉందని చెప్పుకోవాలి. ఇంకొంతమంది సీట్స్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా సీట్స్ సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళకు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సీట్స్ ఇచ్చున్నారు. వీళ్ళంతా కూడా సాక్రిఫైస్ చేసిన కోటాలో మాకు వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. సీనియర్లు ఎమ్మెల్సీల పదవి ఆశిస్తుంటే యువ నాయకులంతా కూడా కార్పొరేషన్ చైర్మన్ల ఆశాభావంలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా ఖరారై వాళ్ళందరినీ కూడా సంక్రాంతి లోపే కొంతమందికి ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.